నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. విశాఖ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో లైంగిక వేధింపులకు గురై ఒక ఫస్ట్ ఇయర్ సిఎస్సి చదువుతున్న గండికోట రూపశ్రీ అనే అమ్మాయి హాస్టల్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో మనం అయితే ఇప్పుడైతే హాస్టల్ దగ్గర అయితే ఉన్నాం. అయితే అమ్మాయి ఆ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో అధ్యాపకులు లైంగిక వేధింపులు చేయడం నేపథ్యంలో అమ్మాయికే కాదు మిగతా బాలికలకు అందరికీ కూడా లైంగిక వేధింపులు చేయడం, ప్లస్ ఈ అమ్మాయితో కొన్ని తీరాని ఫొటోస్ అయితే అన్నీ తీసి ఆ అమ్మాయిని వేధించడంతో ఇది ఎలాగైనా నాతో పాటు మిగతా బాలికలు కూడా ఈ హెరాస్మెంట్ చేయకూడదు, అయితే ఎవరైతే చేశారో వాళ్ళంతా బయటపడాలి, ఇదంతా అందరికీ తెలియాలి, ఇంకెవరు ఇలా తనలాగా ఇంకెవరు బాధపడకూడదు, తనలాగా ఎవరికి ఈ లైంగిక వేధింపులకు గురి కాకూడదనే నేపథ్యంలో అమ్మాయి అయితే సూసైడ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అమ్మాయి ఎక్కడైతే సూసైడ్ చేసుకుందో ఇప్పుడు చైతన్య కాలేజ్ హాస్టల్, లేడీస్ హాస్టల్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఆ హాస్టల్లో టెర్రస్ పైకి ఎక్కి, అంటే నాలుగో ఫ్లోర్ టెర్రస్ పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య అయితే పాల్పడింది. అయితే ఈ అమ్మాయి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా తుని నాతవరం మండలం పద్మనాభపురం చెందిన అమ్మాయి. అయితే తల్లిదండ్రులు అయితే రోజు కూలీలు, ఇటుక బడ్డీలో రోజు కూలీలుగా తన జీవనం సాగిస్తూ ఆ అమ్మాయిని ఎలాగైనా చదివించి మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే నేపథ్యంలో అమ్మాయి కూడా అలాగే 10th క్లాస్ కానీ మిగతా వాటిలో కూడా మంచి మార్కులు అయితే వచ్చాయి. అలాగే పాలిటెక్నిక్లో కూడా మంచి మార్కులు అయితే రావడంతో అమ్మాయి బాగా చదువుతుంది. ఈ కాలేజీలు కూడా మాట ఇచ్చి మేము బాగా చదివిస్తాము, బాగా చదివిస్తాము మీ అమ్మాయికి అని చెప్పి నేపథ్యంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులు అయితే ఏం తెలియని ఇల్లిటరసీ పీపుల్ అయితే ఆ తల్లిదండ్రులకు అయితే చెప్పి ఈ కాలేజ్ అయితే జాయిన్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ తల్లిదండ్రులు ఈ రూపశ్రీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని, రూపశ్రీ ఆ తల్లిదండ్రులకు 3 ఆడపిల్లల సంతానం అయితే రూపశ్రీ అన్న అమ్మాయి రెండో సంతానం. అయితే ఆ అమ్మాయి బాగా చదువుతున్న నేపథ్యంలో ఈ కాలేజ్ అయితే జాయిన్ చేయడం అయితే జరిగింది. సిఎస్సి ప్రథమ సంవత్సరం అయితే చదువుతుంది కాలేజీలో, ఇదే హాస్టల్లో అయితే చదువుతుంది. మనం చూడొచ్చు ఇప్పుడు మన కెమెరామెన్ అజయ్ అయితే మనకి విజువల్స్ రూపంలో అయితే చూపిస్తున్నారు. అయితే మనం ఆ పై ఫ్లోర్ టెర్రస్ ఫ్లోర్ ఏ ఫ్లోర్ అయితే ఉందో ఆ ఫ్లోర్ నుంచి అయితే అమ్మాయి దూకి ఈ ఆత్మహత్యకు పాల్పడే నేపథ్యంలో అయితే ఇది ఈ ఘటన చాలా సంచలనాత్మకంగా మారింది ఈ విశాఖపట్నంలో. అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ స్పాట్ అయితే ఎక్కడైతే ఉందో ఇదే స్పాట్లో అమ్మాయి అయితే పైనుంచి దూకి చనిపోవడం అయితే జరిగింది. ఈ స్పాట్లో దూకి అమ్మాయి ప్రాణాలు విడిచింది. అయితే తనలాగా లైంగిక వేధింపులు ఇంకెవరూ గురవ్వకూడదు, ఏ అమ్మాయి కూడా గురవ్వకూడదు అని చెప్పి నేపథ్యంలో అయితే అమ్మాయి పాల్పడి ఈ ఘటనకి పాల్పడిందని చెప్పి ఆ అమ్మాయి ఒక మెసేజ్ రూపంలో అయితే తల్లిదండ్రులకి అయితే మెసేజ్ పంపించింది. ఒక ఇంగ్లీష్లో మొత్తం అంతా మెసేజ్ తెలుగు వెర్షన్ అంతా ఇంగ్లీష్లో టైప్ చేసి అయితే పంపించడం జరిగింది. అయితే 12:50, 12:30 ఆ టైంలో అయితే రాత్రి ఈ మెసేజ్ అయితే పంపించడం జరిగింది తల్లిదండ్రులకి. అయితే తల్లిదండ్రులు ఇలిటరసీ చదువు రాని నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ తమ్ముడు గారు అబ్బాయికి అయితే చూపించి మెసేజ్ అయితే చదవడం జరిగింది. వాళ్ళు హుటాహుటిన బయలుదేరి వాళ్ళ ఎవరైతే రూపశ్రీ ఉందో రూపశ్రీ అక్క ఇక్కడ అగనంపూడిలో అయితే ఉన్నది. ఆ తల్లిదండ్రులు వెంటనే అగనంపూడిలో ఉన్న వాళ్ళ పెద్దమ్మాయికి అయితే మెసేజ్ పాస్ చేశారు. వాళ్ళ పెద్దమ్మాయికి సంబంధించి భర్త కూడా ఇమీడియట్గా కాలేజ్కి అయితే రావడం అయితే జరిగింది. తల్లిదండ్రులు కూడా ఇదే కాలేజ్కి రావడంతో అప్పటికే పోలీసులు పియ్యంపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి పోలీసులు అయితే కాలేజ్కి హాస్టల్కి అయితే చేరుకొని అమ్మాయి ఈ బాడీని అయితే దగ్గరలో ఉన్న అపోలో హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అప్పటికే అమ్మాయి ఈ తుది శ్వాస విడిచింది, ప్రాణాలు కోల్పోయిందని చెప్పి తల్లిదండ్రులు చెప్పడంతో తల్లిదండ్రులు బోర్ను విలిపించి ఈ కన్నీళ్లు పెట్టుకొని ఇది చేశారు. అయితే మొత్తానికి ఇదైతే దీనికి సంబంధించి పూర్వపరాలు ఎలా ఉన్నాయని చెప్పి కేసు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే పియ్యంపాలెం పోలీస్ స్టేషన్లో అయితే జరుగుతుంది. అయితే ఆ అమ్మాయిని డెడ్ బాడీ ఎవరైతే ఉన్నారో గండికోట రూపశ్రీ అపోలో హాస్పిటల్ నుంచి విశాఖ కేజీహెచ్కి అయితే తరలించడం జరిగింది. మనం ఆ తల్లిదండ్రులు కూడా మనతో పాటు అయితే మొత్తం ఏం జరిగింది, ఏ విధంగా జరిగిందని చెప్పి మనతో చెప్పడం అయితే జరిగింది. ఏదైనా మొత్తానికి అమ్మాయి అయితే మిగతా ఎవరు కూడా ఇలాంటి చర్య పాల్పడకూడదు, ఇలాంటి ఎదురవ్వకూడదు. ఇప్పుడు చేస్తున్న ఈ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి, నా వల్లైనా ఇదంతా బయటకు వచ్చి వాళ్ళు శిక్ష పడాలి. ఈ మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఎలాంటి అమ్మాయికి జరిగిన అఘాయిత్వం జరగకూడదని చెప్పి నేపథ్యంలోనే అమ్మాయి సూసైడ్ చేసి ఒక మెసేజ్ అయితే ఇచ్చింది అందరికీ. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఇంట్రాగేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అమ్మాయి డెడ్ బాడీని అయితే పోస్ట్ మార్కింగ్ అయితే కేజీహెచ్కి అయితే తరలించడం జరిగింది. ఇది ఈ గండికోట రూపశ్రీ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖ చైతన్య కాలేజ్ హాస్టల్ నుంచి. విశాఖలో చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో లైంగిక వేధింపులకు గురయ్యి ఒక అధ్యాపకులు అయితే చేయడంతో సూసైడ్ చేసుకున్న నేపథ్యంలో తల్లిదండ్రులు గండికోట రమణ గారు మనతో పాటు ఉన్నారు, అలాగే తల్లి కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి అసలు ఏం జరిగిందమ్మా, తల్లి ఏం జరిగిందమ్మా అసలు అమ్మాయికి?
తల్లి అయితే మాట్లాడలేని పరిస్థితి అయితే ఉంది, తండ్రి మధ్య ఒకటి ఉన్నారు. చెప్పండి, అసలు ఎలా న్యాయం కావాలి మీ అమ్మాయి విషయం? కావాలండి, అమ్మాయి ఎందుకు చనిపోయిందో తెలియాలండి. నా కూతురు చాలా మంచిదండి, నాకు అలాంటి కూతురు చచ్చిపోయింది, బంగారు లాంటి కూతురు. వాళ్ళు యాజమాన్యం కూడా నాకు కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదండి. రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి చెప్పారండి, అది కరెక్ట్ కాదండి. నాకు అసలు అవి చెప్పడం కూడా అమ్మాయి మెసేజ్ పెట్టిందండి. ఆ మెసేజ్ గురించి నాకు ఇంపార్టెంట్గా అసలు ఇవాళ నా కూతురికి జరిగిందండి, రేపు పొద్దున్న బయట ఇంకా ఏరే వాళ్ళకి కూడా జరగవచ్చండి ఇది. అందుకని అసలు సమస్య అనేది ఎందుకు ఇలా జరిగిందో తెలియాలండి, దానికి పరిష్కారం కూడా కావాలండి, ఏదైనా సరే. కానీ ఏమన్నారు పోలీసులు, ఏమన్నారు ఇప్పుడు మీతో? పోలీసులు అయితే ఇప్పుడు ఏమీ చెప్పలేదండి, అది రాసుకొని కేజీహెచ్కి వెళ్ళమన్నారండి. ప్రస్తుతానికి అయితే పోలీసులు ఏమీ చెప్పలేదండి, అంతే చెప్పారండి. మెసేజ్ ఏ టైంకి వచ్చిందండి మీకు? మెసేజ్ రాత్రి 12:30, 1 గంట టైం అప్పుడు వచ్చిందండి. మీరు మెసేజ్ రాగానే మీకు హుటాహుటిన మీరు బయలుదేరి వచ్చారా? వచ్చామండి. మెసేజ్ రాగానే వచ్చామండి. అమ్మాయి 10th క్లాస్ పాలిటెక్నిక్ బాగా వచ్చాయండి? వచ్చాయండి. 10th కూడా 504 వచ్చినాయండి. పాలిటెక్నిక్లో కూడా ఎంతో కానీ 3000 లోపే ఎంతో ర్యాంక్ వచ్చింది అన్నారండి. అంటే వాళ్ళు ఫోన్ చేసి మీ అమ్మాయిని చక్కగా చదివిస్తామని చెప్పారని నమ్మి ఇక్కడ జాయిన్ చేశానండి. చేస్తే మరి ఇలా చేశారండి. అమ్మాయి ఎలా చనిపోద్దండి, మేడ మీదకి ఎవరికి తెలియకుండా చనిపోద్ది ఏంటండి? ఒకటే రూమ్మేట్స్ ఉంటారు, అందులో అందరూ ఉన్నారు. బయటన్నా చనిపోతే ఏదన్నా బయటకు వచ్చి ఎక్కడ చనిపోయిందో అనడానికి, హాస్టల్లోనే చనిపోతుంటే మరి యాజమాన్యం అంతా ఏం చేస్తున్నట్టండి. చనిపోయిన వెంటనే కూడా రాలేదంటండి. అది చెప్పిన అమ్మాయిలు కూడా వచ్చారండి, సాక్ష్యానికి తీసుకొచ్చిన 3 అమ్మాయిలు వచ్చారండి. వాళ్ళు కూడా అమ్మాయి పడిపోయినట్టు చూసిన తర్వాత కూడా వాళ్ళు రాలేదంటండి బేగాన పట్టుకోవడానికి. అదండి నాకు ఎలా జరిగింది ఏంటనేది తెలియాలండి. ఏం చెప్పింది మెసేజ్లో? ఏం పెట్టిందండి అసలు అమ్మాయి? మెసేజ్ ఎవరో వేధింతున్నారని చెప్పిందండి, స్టాఫే వేధింతున్నారని చెప్పిందండి. నాకు చదవడం రాదు, మెసేజ్లోనైతే అలాగ మా అబ్బాయి చెప్పాడు, నాకు అంతే అర్థమవుతుందండి. వేధించారు సెక్స్ పరంగా అని చెప్పిందండి. వేధింపులు జరిగినాయి, ఏమన్నా కంప్లైంట్ ఇస్తే సోషల్ మీడియాలో పెడతాం ఫోటోలు అని బెదిరించారు. మీ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా? ఎవరో లేదండి. అమ్మాయికి ఫ్రెండ్స్లో అయితే మా ఊళ్ళో ఎవరు. కాలేజ్కి అయితే వెళ్ళారా? ఇప్పుడు జాయిన్ చేసినప్పుడు మా ఆవిడ వెళ్ళి జాయిన్ చేసి వచ్చిందండి. తర్వాత మా అల్లుడు మా అమ్మాయి వెళ్ళి చూసి వస్తూ ఉండేవాళ్ళు. సార్, ఇప్పుడు రాత్రి జరిగిన సంఘటన తర్వాత మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళలేదండి. ఇక్కడికే పిలిపించారండి, హాస్పిటల్కి. ఇక్కడికే అపోలో హాస్పిటల్కి పిలిపించి చనిపోయిందని చెప్పారండి పోలీసులు అంతా. చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు వరకు రాయించారండి. రాసి ఇప్పుడు అమ్మాయి పడిపోయింది అంటున్నారు కదా, తలకేమైనా గాయాలు ఏమైనా తగిలిందా? కనిపించలేదండి అక్కడైతేనే. పోలీసులు అయితే సీసీ ఫోటోలో పడిపోయినట్టు ఉందని మాకు చెప్పారండి. మరి తలకైతే నాకు కనపడలేదండి, పట్టుకున్నాను, తలకైతే ఏమి కనపడలేదు. మరి ఎక్కడ తగిలింది ఏటో తగలడం అయితే తెలదండి నాకు ఆ విషయం అయితే. మొత్తం మూసారండి, తలకాయనే చూపెట్టారు, ఇక్కడి నుంచి పైన చూపెట్టారు. తలకాయ ముఖం అయితే బాగానే ఉందండి. అదండి. కాలేజ్కి వెళ్ళలేదు కదా? వెళ్ళలేదండి. కాలేజ్ భవనం పైన దూకి చచ్చిపోయారు. అవునండి. ఇది అయితే ఈ రూపశ్రీ ఎవరైతే ఉందో ఆ రూపశ్రీ తల్లిదండ్రులతో అయితే మనం మాట్లాడడం అయితే జరిగింది. రూపశ్రీ తల్లి అయితే మాట్లాడే పరిస్థితులు అయితే లేదు. అయితే ప్రధానంగా రూపశ్రీ తండ్రి ఎవరైతే ఉన్నారో గండికోట రమణ, ఆ రమణ గారు చెప్తున్నారు, మాకు 12:30 అలాగే మెసేజ్ అయితే వచ్చింది, మమ్మల్ని మానసికంగా లైంగికంగా వేధించారు, ఒక అధ్యాపకులు వేధించారు అని చెప్పి అని బాధపడుతూ అమ్మాయి మెసేజ్ అయితే పెట్టింది. నన్నే కాదు, ఇంకా మా తోటి బాలికలు, మా తోటి క్లాస్మేట్స్ని కూడా ఇలాగే చేయడం జరిగింది. అందుకే నేను చనిపోవడంతో అయినా మిగతా వాళ్ళైనా సేవ్ అవుతారు, మిగతా వాళ్ళకైనా ఈ విషయం బయటపడుతుందని చెప్పి అమ్మాయి ఒక మెసేజ్ రూపంలో తెలియజేసి అమ్మాయి ఆత్మహత్య చేసుకుని హుటాహుటిన కాలేజ్ వాళ్ళు అయితే అపోలో హాస్పిటల్కి అయితే తరలించారు. ఈ తల్లిదండ్రులు విషయం తెలుసుకుని వెంటనే అపోలో హాస్పిటల్ రావడంతో అప్పటికే చనిపోయి ఉంది. అమ్మాయిని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ అయితే తరలించడం అయితే జరిగింది. ఇది తల్లిదండ్రులు చెప్తున్న విషయం. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.